శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్టర్ హ్యాండ్సమ్ కాంటెస్ట్ లో ఓ సెన్సేషనల్ ఓ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మెహబూబ్ అంతారా అండ్ సెహర్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ లైట్ ఎవరి మీద అయితే ఆగుతుందో అతనే మనకు కావాల్సిన చాక్లెట్ బాయ్. చాక్లెట్ ని ఇలా కూడా వాడొచ్చా, ఇలా కూడా తినొచ్చా అనేది నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ హాట్ స్వీట్ పార్టీని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఎక్కడా? కట్టింది మాస్టర్ నరేష్ రా. మరి ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ కెమెరా నరేష్ దిలీప్ మాస్టర్ చేశారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఆ డెమో ఇవ్వబోతున్నారు. నరేష్ సాంగ్ ఏంటి? అన్నా చెల్లి అనుబంధం సాంగ్ ఒకటి ఏంటి? అన్నా చెల్లి కాదు, జరా జరా పెట్టాలి. పాప మా నరేష్ తప్పేంటి? పాట పెట్టండి, బాగా మంచి పాట పెట్టండి. ఏంటి మా నరేష్ కి మనోభావాలు లేవా? పాట పెట్టండి జరా జరా.
గుసగుసలను వినరా సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీకై విషంగా. నరేష్ నువ్వు వెళ్ళి కూర్చో, అందరితో నేను మాట్లాడతా. వెళ్ళి కూర్చో. సార్ దిలీప్ మాస్టర్, చాక్లెట్ ని ఈ విధంగా కూడా వాడొచ్చు ఫస్ట్ టైం చూసాము. సో మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? బేసిక్ గా నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఇలా ఇష్టమా? ఇందులో కూడా వాడొచ్చు అని చెప్పడానికి. ఇలా కూడా వాడొచ్చు అని కాదు మాస్టర్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థం అవుతుంది, ఆత్రంగా కనిపిస్తుంది చూడు. నేను ఒక చిన్న ఐడియా ఇస్తే బూస్ట్ వీళ్ళే ఇచ్చారు మేడం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బూస్ట్ ఇచ్చారు. సో ఇంద్రజ గారు, ఈ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ లో ఈ మిస్టర్ మెహబూబ్ చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అలాంగ్ విత్ సెహర్ అండ్ అంతరా? ఈ హాట్ స్మోకీ పర్ఫార్మెన్స్ కి అక్కడ పోసిన నీళ్లు ఏం సరిపోతాయండి, ఒక రోజంతా వాన్లో నిలబడాలి. ఓ మై గాడ్, దాట్ వాస్ టూ మచ్. హానెస్ట్లీ మెహబూబ్, సెహర్ అండ్ అంతరా ఫెంటాస్టిక్ జాబ్. ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ఇంతమంది ముందు చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్ గా ఆ సాంగ్ కి ఏదైతే చేయాలో న్యాయం చేశారు, అది చాలా బాగుంది. వాట్ ద హాట్ ఫడ్జ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రౌనీ సిజ్లర్ లాగా అనిపించింది. అంతా బ్యూటిఫుల్ బట్ వెరీ వెరీ హాట్ అండ్ స్మోకీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా గొప్పకొచ్చి పోరాయ్ కొడనాగా కొంప ముంచుకాందో ఇడుబాగా కొంపకొచ్చి పోరాయ్ కొడనాగా కొంప ముంచుకాందో ఇడుబాగా పోగిల్లి పోరాయ్ సెట్టినాగా సంపూర్ణాంగి పోయితే పడగలాగా దిగ్గు నాగా నాగో నా సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. రష్మి, నిన్న నైట్ నా కల్లోకి వచ్చి హగ్గిచ్చారా? ఏంటి? నువ్వు నన్ను కల్లోకి వచ్చి నాకు హగ్గిచ్చావు. నేను నమ్మను. నువ్వు నమ్మని రికార్డ్ చేసి పెట్టుకున్నా. అవునా? చూపించు. ఈరోజు నైట్ కల్లో చూపిస్తా. అరే చెప్పడం మర్చిపోయాను, మగవాళ్ళకి అందాల కాంపిటీషన్ మేడం. మగవాళ్ళకి అందాల కాంపిటీషన్. మిస్టర్ హ్యాండ్సమ్ అని అందంగా చెప్పొచ్చు కదా, మగాళ్ళకి అందాల కాంపిటీషన్. ఇంతకీ మగాళ్ళు ఏమన్నా అందంగా ఉంటారా? ఎందుకుంటారు? నువ్వు లేవా ఏంటి మేడం? అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచాను? ఇలాంటి అందమైన షోకి ఓ జడ్జి కావాలి. అందం, టాలెంట్, అభినయం అన్ని నాకు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అవును, మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అందం, అభినయం, టాలెంట్ ఇవన్నీ నాకు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు చూడండి. ఇలాంటి బకరాగాడు మాకు మళ్ళీ దొరకడని ఒప్పుకున్నాను. బకరా. థ్యాంక్ యూ సో మచ్. లీడ్ ఏంటంటే ఈ కాంపిటీషన్ దగ్గర నువ్వే చేయాలి రష్మి. నేను చేయాలా? కానీ అందమైన మగాళ్ళు ఎక్కడ దొరుకుతారో? చాలా మంది ఉన్నారు బాయ్స్. మన చేయబోయే అందాల పోటీకి ఈ మొగాళ్ళ నువ్వు ఈ మగాళ్ళకి అయిపోతావు. లాస్ట్ లో మగాడిని చూడాడు రవి చేస్తున్నాడు పింక్ డ్రెస్. అంటే ఈ మొగాళ్ళతో పాటు మేము అందాల పోటీ చేయాలా? రష్మి, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇవన్నీ చూసి బోర్ కొట్టిపోయి ఉన్నారు జనాలు. మరి మిస్టర్ హ్యాండ్సమ్ అని ఒక పోటీ పెట్టి వాళ్ళ ప్రతిభ కూడా ఏంటో, వాళ్ళ సత్తా ఏంటో చూపిద్దాం. సరే మేడం, ఈ అందాల పోటీని నేను ఇక్కడి నుంచి చూసుకుంటా, మీరు అక్కడి నుంచి చూసుకోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.